చీరాల పట్టణంలోని నారాయణ పాఠశాలలో శుక్రవారం వసంత పంచమి సందర్భంగా సరస్వతి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నిరుపమ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నిరుపమ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో వసంత పంచమి రోజున సరస్వతి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తున్నామని తెలిపారు. పాఠశాల విద్యార్థులతో పాటు బయట నుంచి వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలకు కూడా అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని 10వ తరగతికి సంబంధించిన చదువును ఈ రోజునే ప్రారంభిస్తామని తెలిపారు. గత విద్యా సంవత్సరంలో నారాయణ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించడంతో పాటు జిల్లాలో తొలి స్థానంలో నిలిచి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారని ప్రిన్సిపల్ నిరుపమ గర్వంగా తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ నిరుపమ, నారాయణ ప్రిన్సిపల్ ఆఫ్ నారాయణ స్కూల్. ఈరోజు మా స్కూల్ నందు సరస్వతి పూజ నిర్వహించడం జరిగిందండి. వసంత పంచమి సందర్భంగా ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం మేము ఇలానే ఈ సరస్వతి పూజ నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజలో ముఖ్యంగా అక్షరాభ్యాసం చేయదలుచుకున్న వాళ్ళు మా పేరెంట్స్ కావచ్చు, బయట పేరెంట్స్ కావచ్చు, పూజ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ చేత అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది. దీంతో పాటు మా 9th క్లాస్ అందరినీ కూడా ఈ పూజలో కూర్చోబెట్టి నెక్స్ట్ 10th సిలబస్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చిన పోయిన సంవత్సరం స్టేట్ 3rd ర్యాంక్ మా విద్యార్థులు సాధించారు. అలాగే జిల్లా 1st ర్యాంక్ సాధించారు. ఇలాంటి విజయాలని మరెంతో మంది సాధించాలని, అలాగే మేము అలాంటి పిల్లల్ని తీర్చిదిద్దాలని ఈ సరస్వతి పూజ నిర్వహించడం జరిగిందండి. దీనికి సపోర్ట్ చేసిన మా తల్లిదండ్రులు, మా పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపు.